హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మానస. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అందరి ఫేవరెట్, ఎవరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే బిర్యానీ అయితే చేస్తున్నానండి. అది కూడా దమ్ బిర్యానీ, డబుల్ మసాలా అండ్ డబుల్ లేయర్తో అండి. చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఎసరు పెట్టేసుకున్నామా, పక్కన చికెన్ మ్యారినేషన్ చేసి అది కూడా కుక్ చేసేసుకోవాలండి ఆల్టర్నేట్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, బాయిల్ అవుతున్న వాటర్లో నేను నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ లేయర్కి వచ్చేసరికి 70% కుక్ అయిపోవాలండి రైస్. సో చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి సో చికెన్ మీద ఈ విధంగా రైస్ యాడ్ చేసేసుకుని ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అది కూడా యూజ్ చేసి నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. ఒక లేయర్ అండి అది. అండ్ కుక్ చేసుకున్న చికెన్ నుండి సో డబుల్ మసాలా డబుల్ లేయర్ అని చెప్పాను కదండి, ఇంకో లేయర్ కోసం ఈ ఏదైతే చికెన్ని పక్కన పెట్టుకున్నానో అది కూడా యాడ్ చేసేసి అండ్ మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి సెకండ్ లేయర్ కోసం. ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని దానిపైన ఇంకొక లేయర్కి నేను చెక్క, లవంగా, ఇలాచీ పౌడర్ అండి, ఇది డ్రై రోస్ట్ చేసుకున్నది. సో అది కూడా యాడ్ చేస్తున్నాను. సో 2 లేయర్స్, 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది అండ్ చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి కొంచెం నెయ్యి కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకున్నాను అండ్ కొత్తిమీర. సో అంతేనండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అసలు అప్పటికే వాసన అయితే గుమగుమలు ఆడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 5 minutes పెట్టేసుకోండి అండ్ లో ఫ్లేమ్లో 10 minutes, అంతేనండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా, అసలు చాలా టేస్టీగా ఉందండి. వీడియో లాస్ట్లో మా హస్బెండ్ అయితే నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా దిష్టి తగిలేలా ఉంది. అంత బాగుందా? మామూలుగా లేదు. థ్యాంక్ యూ. రెస్టారెంట్ అయితే పెట్టేసుకోవచ్చా మరి? తప్పకుండా నేనే స్పాన్సర్ చేస్తా.